విజయనగరం జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త వై స్మితా గారు మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పన్నులు పెంచడమే గానీ తగ్గించడం ఎవరి వల్ల సాధ్యపడలేదని, ఇది ఒక్క బీజేపీ మోదీ ప్రభుత్వానికి సాధ్యమైందని, ఈ బడుగు బలహీన వర్గాలకి, చిన్న సన్నకారు రైతులకు, పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం. నమస్తే, నా పేరు వై స్మిత, విజయనగరం హర్బన్ నుంచి మాట్లాడుతున్నా. నేను బీజేపీ కార్యకర్తగా, మోదీజీ అభిమానిగా, నిర్మలా సీతారామన్ ఫాలోవర్ గా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ గురించి మాట్లాడుతున్నాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే లేదు. ఈనాడు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి మాత్రమే అది సాధ్యమైంది. 2019 సంవత్సరం కోవిడ్ కాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై దివాలా తీస్తే ఒక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రం సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఈ రోజు ఈ జిఎస్టి వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పాల నుండి కారు వరకు, ఏసీల నుండి నిత్యావసర సరుకుల వరకు ఒక్కొక్క కుటుంబానికి 15,000 నుంచి 25,000 వరకు కూడా పన్ను రాయితీలు లభిస్తున్నాయి. అంటే మన భారతదేశంలో మన బీజేపీ ఈ జిఎస్టి ఈ విధంగా ఇవ్వడం అనేది మన బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. ఎలక్ట్రానిక్ వస్తువులపైన అయితేనేమి, ఫుడ్ ఐటమ్స్ మీద అయితేనేమి, నిత్యావసర సరుకులు, ప్రధానంగా నిత్యావసర సరుకులు పేద బడుగు బలహీన వర్గాల నుంచి మధ్య తరగతి కుటుంబీకులకి ఇది మంచి జిఎస్టి. వీటి వల్ల ప్రజలందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోగలరు. ఇట్లాంటి జిఎస్టిని ఇవ్వటం వల్ల మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై.